వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఈ మధ్య ఆ పార్టీకి రిజైన్ చేశారు. ప్రస్తుతానికైతే ఏ పార్టీలో కూడా చేరలేదు. యాక్చువల్లీ ఆయన కూటమి తరపున నరసాపురం ఎంపీ సీటు అంటే తను ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ స్థానాన్ని ఆశించారు. ఆ స్థానం పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్లడంతో ఆయనకు బీజేపీ సీటు ఇస్తుందని అందరూ ఆశించారు. కానీ బీజేపీ ఆయనకు సీటు ఇవ్వాల, హ్యాండ్ ఇచ్చింది. సో దాంతో ఆ సీటు శ్రీనివాస వర్మ గారికి వెళ్ళింది. సో తను ఇప్పుడు పట్టుబట్టారు, నరసాపురం ఎంపీ సీటు మాత్రమే నాకు కావాలి, నాకు టీడీపీ ఆ సీటు ఈ సీటు వేరే సీటు ఏమిచ్చినా నాకు వద్దు, నాకు నా నరసాపురం ఎంపీ సీటే ఇవ్వాలి, అందుకు చంద్రబాబు గారు బాధ్యత తీసుకోవాలి అని రఘురామకృష్ణరాజు గారు ఈరోజు ఉదయం ఒక ఇంటర్వ్యూలో సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఒక రకంగా అది బెదిరింపు అనుకోవచ్చు, హెచ్చరిక అయినా, వార్నింగ్ అయినా, బ్లాక్మెయిల్ అయినా, ఎవరు ఏమనుకున్నా అది అనుకోవచ్చు. కానీ ఆయన ఒకటే అన్నారు, పొత్తులో భాగంగా పోరాడి నాకు సీటే ఇవ్వలేనుడు రేపు పొద్దున్న కేంద్రంతో పోరాడి పోలవరం కడతాడు లేదా ప్రత్యేక హోదా తీసుకొస్తాడంటే ఎవడైనా నమ్ముతాడా? అది రఘురామకృష్ణరాజు గారి పాయింట్. సో అది టీడీపీకి వార్నింగు, టీడీపీకో బీజేపీకో ఎవరికో వాళ్ళకు బిగ్ వార్నింగు ప్లస్ బ్లాక్మెయిల్. నాకు టీడీపీ ఇవ్వలేని వాళ్ళు, వాళ్ళే నాకు సీట్ ఇవ్వలేని వాళ్ళు, లేదా కేంద్రంతో పోరాడి నాకు సీటు ఇప్పించలేని వ్యక్తి రేపు పొద్దున్న పోలవరం ఏం కడతాడు, ప్రత్యేక హోదా ఏం తెస్తాడు? షార్ట్ ఒకటే పాయింట్. సో దానికి టీడీపీ సమాధానం చెప్పాలా వద్దా? చెప్పాలి. ఆయన వైసీపీ నాయకుడైతే సమాధానం చెప్పక్కర్లా. రఘురామకృష్ణరాజు గారు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనుకోండి, సమాధానం చెప్పక్కర్లా. ఏముంది వైసీపీ వాళ్ళు అలాగే అంటారు అనుకోవచ్చు. కానీ ఆయన యాంటీ వైసీపీ, అసలే ఈ ఎన్నికలు జరుగుతున్నదే యాంటీ వైసీపీ, యాంటీ జగన్ అండ్ ప్రో జగన్ బ్యాచ్కి. సో యాంటీ జగన్ బ్యాచ్లో రఘురామకృష్ణరాజు గారు ఎంతో కొంత ప్రముఖ స్థాయిలోనే ఉంటారు. ఆయనకు సీటు లేదు అంటే మరి ఆయనకు అవమానం, ప్లస్ యాంటీ జగన్ బ్యాచ్ అందరికీ అవమానం. అందుకే వాళ్ళే దీని మీద రియలైజ్ అవ్వాలి, వాళ్ళే దీని మీద తెలుసుకోవాలి. సో అందుకే రఘురామకృష్ణరాజు గారు చాలా స్పష్టంగా కామెంట్ చేశారు. ఈ కామెంట్స్తో తెలుగుదేశం పార్టీ డిఫెన్స్లో పడినట్టే ఒక రకంగా. యాక్చువల్లీ ఆయన్ను కాంప్రమైజ్ చేయడానికి ఉండే ఎమ్మెల్యే సీటో లేదా ఇంకేదో ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలంటే ఇచ్చేయచ్చు. కానీ లేదా విజయనగరం ఎంపీ సీట్ ఇచ్చే ఉద్దేశంలో లేరంటలే. నరసాపురం పార్లమెంటు పరిధిలో ఏదో ఒక ఎమ్మెల్యే సీట్ ఇద్దామనుకున్నారు. కానీ ఆయన ససేమిరా నాకు వద్దు, నాకు నా సీటే కావాలి, నా నరసాపురం ఎంపీ సీటే నాకు కావాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ కంటే, జనసేన కంటే, బీజేపీ కంటే ఆ పార్టీతో ఆ వ్యక్తితో పోరాడుతున్నది నేను, కాబట్టి నాకు సీటు లేకపోతే ఎలా అనేది రఘురామకృష్ణరాజు గారు వాదన. సో ఆయన మాట్లాడిన మాటలు వాస్తవమే, వైసీపీతో ఆయన పోరాడుతున్నాడు. కాకపోతే మొదటి నుంచి ఆయన చేసిన తప్పు ఏంటంటే కాన్ఫిడెన్స్. ఎటువంటి కాన్ఫిడెన్సు? ఏదో ఒక పార్టీలో, అంటే ఏ పార్టీలోకి ఆయన వెళ్ళల. ఆయన చాలా ధీమాగా ఉన్నాడు. ఏముంది, నన్ను కాదని ఎవరుంటారు, నాకెందుకు సీట్ ఇవ్వకుండా ఉంటారు, వైసీపీ మీద జగన్ మీద ఇంత పోరాడిన వ్యక్తి ఏపీలో ఇంకెవరూ లేరు, సో నాకు సీట్ ఇవ్వకుండా టీడీపీ అయినా ఇస్తుంది, జనసేన అయినా ఇస్తుంది, బీజేపీ అయినా ఇస్తుంది, ఎవరైనా నాకు సీట్ ఇస్తారులే, నన్ను కాదనరులే అనే ధీమాలో ఆయన ఉన్నారు. నిజమే, ఒకవేళ నరసాపురం సీటు పొత్తుల్లో భాగంగా టీడీపీకో జనసేనకో వచ్చుంటే పువ్వుల్లో పెట్టి రఘురామకృష్ణరాజు గారి పాదాల దగ్గర పెట్టేవాళ్ళు ఆ సీటు, జనసేన కానీ టీడీపీ కానీ. ఎందుకంటే నిర్ణయాలు పవన్ కళ్యాణ్ గారి చేతిలో, చంద్రబాబు గారి చేతిలో ఉంటాయి. వాళ్ళిద్దరూ రఘురామకృష్ణరాజు గారికి క్లోజ్ కాబట్టి, ఆయన గురించి తెలుసు కాబట్టి ఆయనకి సీట్ ఇచ్చేస్తారు. ఆయన సీట్ ఇచ్చే విషయంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి బ్యాష్జాలకు వెళ్ళరు. కానీ పొత్తుల్లో భాగంగా ఆ సీటు బీజేపీకి వెళ్ళింది కాబట్టి, బీజేపీలో రఘురామకృష్ణరాజు గారి వ్యతిరేక బ్యాచ్ బీభత్సమైన లాబీయింగ్ చేసింది కాబట్టి, చాలా పెద్ద స్థాయిలో నెట్వర్కింగ్ నడిచింది కాబట్టి రఘురామకృష్ణరాజు గారికి దెబ్బ పడింది. సో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ లాబీయింగ్ చేయలేరు కదా. ఇప్పుడు బీజేపీకి పొత్తుల్లో భాగంగా వాళ్ళకు వదిలేసిన సీట్లలో వాళ్ళు ఎవరికైనా ఇచ్చుకుంటారు. సో మీకు ఆ సీట్ ఇచ్చాము, మీరు ఫలానా వ్యక్తిని పెట్టండి అని ఏదో చిన్న పార్టీ అయితే చెప్తారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ పెద్ద పార్టీ కదా, కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా, వాళ్ళకెలా వీళ్ళు చెప్పగలరు, ఇదిగో మీరు పొత్తుల్లో భాగంగా మీరు ఆ సీట్ నుంచి పోటీ చేస్తున్నారు కదా, ఫలానా వ్యక్తికి ఇవ్వండి అని వీళ్ళు చెప్పలేరు కదా. అలా చెప్తే బాగోదు. సో ఆ ప్రయత్నం రఘురామకృష్ణరాజు గారు ధీమాగా ఉన్నారు. ఏముంది, నేను బీజేపీ పెద్దలకు కూడా తెలుసు సీట్ ఇచ్చేస్తారని. కానీ అదే ముంచింది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారికి సీట్ లేకుండా చేసింది. ఆయన నిజంగా చాలా ముభావంగా, అంటే తన ఆవేదన కావచ్చు, కోపం కావచ్చు, బాధ కావచ్చు, ఆయనతో ఎవరు మాట్లాడుతున్నా, ఆయన్ని ఎవరు పలకరిస్తున్నా కొంచెం అగ్రెసివ్గా రెస్పాండ్ అవుతున్నాడు ఆయన.
ఈ 3 డేస్ నుంచి ఆయన మామూలుగా లేడు అసలు. ఎందుకంటే షాకే కదా, నిజంగా షాకే. ఆయనకు సీటు లేదు అని ఎవరు ఊహించలేదు. సో మరి ఈ పరిణామాల మీద మేబీ చంద్రబాబు గారు ఏమైనా రెస్పాండ్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు కనుక దీన్ని సాల్వ్ చేస్తే, ఆయన్ని కన్విన్స్ చేస్తే, లేదా బీజేపీ పెద్దలను ఒప్పిస్తే ఇష్యూ సాల్వ్ అవుద్ది. లేదు ఆయన ఏదో ఒకటి చెప్పి, అంటే ఆయన ఎమ్మెల్యే స్థాయి పోటీ చేసే వ్యక్తి కాదు. ఆయనకంతా ఆయన అంటే ఆయన రాజకీయం కావచ్చు, ఆయన నెట్వర్క్ కావచ్చు, ఆయన పరిచయాలు అంతా కూడా ఎంపీ స్థాయి తప్ప ఎమ్మెల్యే స్థాయి కాదు. సో చూడాలి ఏం జరుగుద్ది అనేది. థ్యాంక్ యూ.